మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఉన్న పీపుల్ని ఏ విధంగా మనం మార్కెట్లో ఏ విధంగా సేల్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో ఎలా నడిపించాలి అనే విషయం మీద నేను కొన్ని విషయాలు చెప్తాను. చాలా కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు చెప్తాను, చాలా ఎందుకు కొన్ని కంపెనీలు ఏదో వచ్చాము కూర్చున్నాము టెలికాల్ మాడుకున్నాము వెళ్ళిపోయాము. కస్టమర్ రిసీవింగ్ బాగోదు. కస్టమర్ రాగానే ఏ విధంగా వాళ్ళతో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫాక్షన్ చేయాలి, సైట్కి విజిటింగ్ ఏ విధంగా ఉండాలి, సైట్ విజిటింగ్ చేసిన తర్వాత వాళ్ళతో ఏ విధంగా మనం మన యొక్క ల్యాండ్ గురించి కానీ ఆ పరిసర ప్రాంతాల విధానం గురించి కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా చెప్పాలి అన్న విషయం మీద చాలామంది క్లారిటీ లేదు. వెళ్ళామా చూపించామా సార్ ఓకేనా సార్ అని చాలామంది అంటున్నారు. అది కాదు, కస్టమర్తో చక్కగా మమేకం అవ్వాలి, అక్కడ డెవలప్మెంట్ చెప్పాలి, డెవలప్మెంట్ ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రైస్ నచ్చే విధంగా ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఇవ్వాలి, మన యొక్క ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చాలామందికి తెలియదు. అది తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని సంప్రదించండి. ఆ ప్రాజెక్ట్ ఏ కంపెనీ ప్రాజెక్ట్ అయినా, ఏ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే అల్టిమేట్గా కావాల్సిన సేల్. చిన్న కంపెనీ అవ్వండి, చాలా పెద్ద కంపెనీ అవ్వండి, ఇన్ని రకాల యాడ్లు ఇవ్వండి, ఇన్ని రకాలుగా చెప్పండి. దానికి కావాల్సిన మొట్టమొదటిగా వే ఆఫ్ టాకింగ్, మాట్లాడే విధానం బాగుండాలి, కస్టమర్కి వినసొంపుగా ఉండాలి. ఏదో మనం వెళ్ళామా 4 మాటలు మాట్లాడామా గవ వచ్చేసామా వచ్చామా సార్ ఏమైంది సార్ అని ఏమైంది సార్ అని మనం చెప్పలేము. వాళ్ళ మమ్మకమై వాళ్ళకి 1-2 సార్లు మాట్లాడి వాళ్ళు మనం అప్రోచ్ అవుతూ మాట్లాడుతూ మన కంపెనీ యొక్క డెవలప్మెంట్ గురించి, మన కంపెనీ ఏ విధంగా ఉంటుంది, మా ల్యాండ్ వల్ల మీకు ఫ్యూచర్లో ఏ విధంగా లాభాలు వస్తాయి అనే విధానంలో చక్కగా వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చెప్పాలి. దీన్ని బట్టి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. నేను ఖచ్చితంగా మార్కెటింగ్ విషయంలో ఏ కంపెనీకైనా సరే ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేయగలము, కంపెనీకి సేల్ పెంచగలము 100%. దాన్ని బట్టి మీరు ఆలోచించి అన్ని విధాలుగా మనం సంపాదించాం. నమస్కారం.